పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు తండ్రి. తండ్రి ఈ దినాన్ని మేము కొద్ది మందిగా కూడుకుని మీ మాటలు ఆలోచించడానికి తండ్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎందరికీ భాగ్యం లేకుండా తండ్రి, నీ మాటలు వినకుండా తండ్రి ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా తండ్రి ఇంకా మమ్మల్ని వాక్యం ద్వారా పెంచుతూ తండ్రి ఇంకా మాకు విలువైన మాటలు నేర్పిస్తున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి వింటున్న మేము తండ్రి నిష్ప్రయోజనంగా కాకుండా తండ్రి ప్రయోజనకరంగా బ్రతుకుతూ తండ్రి మీ వాక్యాన్ని తండ్రి అనేకులకు ప్రకటించలాగా మాకు సహాయం చేయమని, త్వరగా రావాల్సిన వారిని కూడా తండ్రి సకాలంలో ఇప్పుడు తీసుకుని వచ్చి మీరేమైతే మాటలు నిర్దేశించారో ఆ మాటలు విని తండ్రి వారు కూడా తండ్రి ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయమని చెబుతున్న నాకు సహాయం చేయండి. అది వింటున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సహాయం చేసి నీకోసం ఉన్నతంగా బ్రతకడానికి తండ్రి మమ్మల్ని అందరినీ నిలబెట్టమని యేసుక్రీస్తు వారి పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక పాఠం గురించి ఆలోచిద్దామండి. ఈ పాఠం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మీరు విన్న తర్వాత దీన్ని ఖచ్చితంగా ప్రకటించాలి. కాబట్టి పాఠాన్ని ఈ రోజు నేర్చుకున్నాము. విశ్వాస వీరుని విరామం లేని సువార్త ప్రకటన. పాఠం పేరు విశ్వాస వీరుని విరామము లేని సువార్త ప్రకటన. అంటే ఒక విశ్వాస వీరుని గురించి ఆయన విరామం లేకుండా ఎలాగ సువార్త చేశారో దాని గురించి రోజు ఆలోచిద్దామండి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో విరామం తీసుకునేంతగా సువార్తల్లో ఉండకూడదు అనేది ఈ పాఠం ద్వారా అర్థం కావాలి. చివరికి అది మరణం అయినప్పటికీ కూడా మరణం ద్వారా కూడా ఏం చేయాలి? సువార్త జరిగించాలి. అలాగూ తన జీవితము ముగింపు తర్వాత కూడా వాక్యం ప్రకటించిన ఒక వ్యక్తి ఉన్నారు. తన జీవితం అంతా కంప్లీట్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు కాదంటే యేసుక్రీస్తు వారు కాకుండా ఒక వ్యక్తి బైబిల్లో తన జీవిత ముగింపు తర్వాత సుమారు 430 సంవత్సరాలు ఏకదాటిగా సువార్త ప్రకటన చేశాడు. అది ఎలాగ చేశాడు, ఎప్పుడు చేశాడు, అతను చేసినది ఏంటి అనేది కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మశాస్త్రము రాబో వాటి యొక్క ఛాయ అంటే ఏంటి? నేడేమో ధర్మశాస్త్రం అయితే నిజమేమవుతుంది? కొత్త నిబంధన. అదేనండి, కొత్త నిబంధన నిజమైతే అదే ఒక వ్యక్తి అయితే నేడ ఏంటి? ధర్మశాస్త్రము అని అర్థం. అంటే నేను ఎండలో నిల్చున్నప్పుడు నా వెనకాల నీడ వస్తుంది కదండి. ఆ నీడ నేను ఒకటేనా కాదా? కాదు కదండి. నీడ వేరు, నేను వేరు. నిజం ఏంటి అంటే నేను. కానీ నీడతో మాట్లాడతారా ఎవరైనా వెళ్ళి? మాట్లాడరు. అంటే నీడ వేరు, నిజం వేరు. అది ఛాయగా చూపిస్తుంది, అంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది తప్ప అది నిజ స్వరూపం కాదు. నిజ స్వరూపం ఏంటి అంటే క్రొత్త నిబంధనకు వస్తే మనకు తెలుస్తుంది అని చెప్పేసి గ్రంథకర్త తెలియచేస్తూ ఒక విశ్వాస వీరుని గురించి మాట్లాడుతున్నానండి. ఆ విశ్వాస వీరుని గురించి మాట్లాడబోయే ముందు ఒక చిన్న మాట అడుగుతాను నేను. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు శ్రమ పట్టబడ్డారండి? 430 సంవత్సరాలు, అంతే కదా. శ్రమ పెట్టబడిన తర్వాత వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవునికి విడుదల దయచేయి. చూడండి ఒకసారి ఆ మాట. నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగూ నన్ను అనేక దినములు అంటే అంత 430 సంవత్సరాలు అండి. అనేక దినములు అంటే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాను చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా
దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అంటున్నాను? సుమారు 430 సంవత్సరాలు గ్యాప్ అండి. ఈ 430 సంవత్సరాలు అంటే యేసేపు వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత 430 సంవత్సరాలు వారు తీవ్రమైన బాధలో ఉండిపోయారు. ఈ బాధలన్నిటి ముగింపు వారు ప్రార్థన చేశారు. ఏమని? దయచేసి మమ్మల్ని విడుదల కలిగించు, మాకు విడుదలనివ్వి అని చెప్పేసి వారందరూ ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళ విశ్వాసులు ఉన్నారనా, లేకపోతే వారిని ఏమన్నా గుర్తు చేస్తున్నానా అనేది ఈ రోజు ఆలోచిద్దామండి. ఎందుకంటే వారిని ప్రార్థన చేసేటట్టుగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు వాళ్ళ మధ్యలో. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. అప్పటికి మోషే గారు పుట్టారు కానీ ఇంకా వారి మధ్యలోకి రాలేదు రక్షకుడుగా. కానీ ఇశ్రాయేలు బయలుదేరక ముందే వారిలో కొంతమంది విశ్వాసులు ఉన్నారన్న సంగతి మనం ఒక్కసారి నిరూపించుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయం 6వ వచనం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఎక్కడైతే కనాను దేశం నుంచి వచ్చారో వారందరూ ఆ 77 మంది వస్తారు కదండి. ఆ 70 మంది కూడా ఏమైపోతారు? అక్కడే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏమైందండి? ఇశ్రాయేలు బహు సంతానము కలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండను. యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు అంతా చాలా గొప్పగా ప్రబలిపోయారండి. అయితే వీరిలో విశ్వాసులు ఉన్నారా లేరా చెప్పండి. ఇప్పుడు వరకు మీరు చాలా పాఠాలు విన్నారు కదా. వీరిలో విశ్వాసులు ఉన్నారా లేరా? ఎలా చెప్పగలరు? రక్షిస్తారని ప్రార్థన చేయగలిగారు. నెక్స్ట్ ప్రార్థన చేశారు. ఓకే, విశ్వాసులు ఉన్నారు అని కన్ఫర్మేషన్ ఏంటి? అదే కన్ఫర్మేషన్ చేయడానికి దేవుడు 17 అలా విశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే మోషే వచ్చినప్పుడు ఏమని మాట్లాడతారు వీళ్ళందరూ? నువ్వు నిజంగా విడిపించడానికి వచ్చావా, నువ్వు మమ్మల్ని శ్రమలు పట్టడానికి వచ్చావా అని తిట్టిన వారే ఇశ్రాయేలు. మనం ఏమనుకుంటాం? ఇశ్రాయేలులో విశ్వాసులు లేరు కాబట్టి మోషేని ఏం చేయలేదు, నమ్మలేదు. మోషే ఏం చెప్పాడా? లేదండి, నన్ను వారు నమ్మరు ప్రభువా అంటే నీకు సూచక్రియలు ఇస్తాను అన్నారు. అంటే విశ్వాసులు ఉన్నట్ట లేనట్ట అంటే కొంతకాలం ఉన్నారు, కొంతకాలం తర్వాత కనుమరుగైపోయారు లేదా సైలెంట్ అయిపోయారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇందుకే ఉన్నారు అంటానికి 17వ వచనం కూడా చదవండి. అదే నిర్గమకాండ 1వ అధ్యాయం 17వ వచనం. 17 కన్నా ముందు చదవండి 17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా. వారు ఎవరికి భయపడ్డారంటండి? ఐగుప్తు మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? మరి దేవునికి భయపడ్డారు అంటే ఖచ్చితంగా అక్కడ దేవుని గురించి ఏమైంది? ప్రకటన జరిగింది. అంటే విశ్వాసులు తమ విశ్వాసులు ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారు? వారి దేవుని గురించి ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు మిగిలిన మంత్రసానులు ఏమయ్యారండి? భయపడ్డారు. ఆ భయపడ్డారు కాబట్టి కొంతమంది అయిన విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసుల జాబితాలో ఎవరున్నారు చెప్పనా? మోషే గారి తల్లి, తండ్రి, అక్క, వారి కుటుంబం అంతా, అహరోను కుటుంబం అంతా. ఇలాగ మనం లెక్క పెట్టుకుంటే కొంతమంది దేవుని కొరకు శేష జనాంగంగా ఉన్నారు. అయితే వీరిలో విశ్వాసం కలగడానికి ప్రధాన కారణం ఏంటి?
అనేది ఈ రోజు ఆలోచిద్దామండి. ఎందుకు వీరంతా నమ్మకంగా 430 సంవత్సరాలు అయినా కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన చేశారు అంటే వారి ముందు ఒకరి జీవితం ఉందన్నమాట. ఆ జీవితం ఎవరిదో తెలియాలి అంటే ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎందుకంటే వారి ముందు దేవుడు నిజంగా ఇశ్రాయేలు అంటే ఎవరు నేటి తరంలో? క్రైస్తవులమే కదండి. క్రైస్తవులకు మాదిరిగా ఒక వ్యక్తి ఉన్నారు, అలాగే ఇశ్రాయేలు కూడా మాదిరిగా ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించబోతున్నాము. ఆ వ్యక్తి గురించి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఎవరి గురించి మాట్లాడుతున్నారండి గ్రంథకర్త? ఈ 430 సంవత్సరాలు ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించే మనం ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 22 నుంచి చదువుతామండి. 22 హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన సైన్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించను. మళ్ళా 22వ వచనం, యోసేపు తనకి అవసాన కాలము అంటే తన మరణ దినము దగ్గరికి వచ్చేసినప్పుడు తను మాట్లాడేదండి. తన మరణ దినం దగ్గరికి వచ్చేసినప్పుడు సమీపించినప్పుడు దేనిని బట్టండి? విశ్వాసం బట్టి. ఎందుకంటే అప్పటికి కార్యం జరగలేదు, జరగబోతున్న కార్యం గురించి నమ్మి ఏం చేశాడు చూడండి, ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును. ఇందుకే నిర్గమం ఎప్పుడు జరిగింది? 430 సంవత్సరాల తరువాత జరిగింది. మరి యోసేపు ఎప్పుడు నమ్మాడు? 430 సంవత్సరాల కంటే ముందుగానే నమ్మి ప్రకటిస్తున్నాడు విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు పరలోకంలో యేసు రాక గురించి మనం అందరం చూసామా? మొదటి రాకడ చూడలేదు మనం యేసుది, కానీ రెండవ రాకడ గురించి మనం ఏం చెప్తున్నాము? సువార్త ప్రకటిస్తున్నాము. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అవునా? విశ్వాసం బట్టే కదండి మనం యేసు వస్తాడని ప్రకటిస్తున్నాము. లేకపోతే మనం ఎప్పుడైనా చూసామా? మన దగ్గర బంధువా యేసుక్రీస్తు వారు? కాదు. విశ్వాసమును బట్టి ఆ యోసేపు ఏమని చేశాడంటండి, ఇశ్రాయేలీయుల కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి. ఎందుకు ప్రశంసించాడు? చాలా అద్భుతంగా దేవుడు తీసుకెళ్తాడు. ప్రశంసించి తన శల్యముల గురించి వారికి ఆజ్ఞాపించ. శల్యములు అంటే ఎముకలండి. వారి ఎముకలు, యోసేపు తన ఎముకల గురించి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. చాలా సార్లు వచ్చిన డౌట్ అండి నాకు, ఎముకలు ఎందుకు పట్టుకెళ్ళమన్నాడు అర్థం కాల. కానీ ఈ రోజు ఆన్సర్ దొరికింది కాబట్టి మీతో పంచుకుందాం. ఎందుకంటేనండి ఎముకలే ఎందుకు పట్టుకెళ్ళమన్నాడు? నా ఎముకలు మీరు ఎందుకంటే ఈ ఐగుప్తు దేశంలో ఉన్న సాంప్రదాయం మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తారు? పెద్ద పిరమిడ్లు కట్టి లోపల మమ్మీల కింద గుడ్డంతా చుట్టేసి తేనె, గోధుమలు, వారు వాడిన వస్తువులు, ఇలాగ ఒక కుక్కని ఇలాగ పెట్టేసి వారు ఏం చేస్తారు? పిరమిడ్ లో సమాధి చేసేస్తారు. ఇది ఐగుప్తీలో సమాధి కార్యక్రమం. కానీ యోసేపు ఎవరు? అప్పటికి ప్రధానమంత్రి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రధానమంత్రి చచ్చిపోతే ఇంకెంత గట్టిగా కట్టాలండి పిరమిడ్? చాలా గొప్పగా కట్టాలి. కానీ ఒక ఆజ్ఞాపించాడు. ఏమని? పిరమిడ్ లో నన్ను సమాధి చేయకండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి మీరు? తన శల్యముల గురించి ఒక ఆజ్ఞ ఇచ్చంట. నా ఎముకలను మీరు ఒక చోటకి పట్టుకెళ్ళాలి. ఇంటికి ఎక్కడికి పట్టుకెళ్ళమన్నాడు అనేది చూస్తే ఆదికాండం 50వ అధ్యాయము చివరి మాటము. ఆదికాండము 50వ అధ్యాయము 22 నుంచి జాగ్రత్తగా చదివితే 22వ వచనం నుంచి, ఆదికాండము 50వ అధ్యాయము 22 నుంచి తీసేస్తామండి. 44వ పేజీ. యోసేపు తన తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. 3 తరాలు చూశాడండి. నెక్స్ట్, మరియు మనష్షే కుమారుడైన మాకీరుకు నాకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడేది. అంటే ముని మనవలను కూడా ఎత్తుకున్నాడు. నెక్స్ట్ 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి
నేను చనిపోతున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశముల నుండి తాను అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకుని పోవాలని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం. యోసేపు 110 సంవత్సరంలో వాడై మృతి పొందెను. వారి సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. సమాధి కార్యక్రమం చేయాల, ఒక పెట్టెలో తాత్కాలికంగా సిద్ధపరిచి ఉంచారు. ఎందుకు ఇది జరిగింది? ఎందుకు ఇది జరిగిందండి? నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పమంటారా? పక్కనే ఒకసారి 13వ వచనం కూడా చూడండి. యాకోబు విషయం గురించి మాట్లాడుతూ, అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పెలా పొలమునందు గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా ఉండే నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడని ఎఫ్రోను వద్ద కొనేను. యాకోబుని ఎక్కడ తీసుకెళ్లి పాతి పెట్టారండి? కనాను దేశానికి తీసుకెళ్లిపోయి అక్కడ పాతి పెట్టారు. కానీ యోసేపు మాత్రం ఏమంటున్నాడు? దేవుడు మిమ్మల్ని చూడ వచ్చినప్పుడు మాత్రమే మీరు నా ఎముకలను తీసుకెళ్లారు. మీరు నేను చచ్చిపోయిన వెంటనే నా శవాన్ని పట్టుకెళ్లి కణాలలో పాతి పెట్టాడో మాత్రం చేయకండి, జాగ్రత్త. నా ఎముకలను మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు మాత్రమే నా ఎముకలు పట్టుకెళ్ళాలి. ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించామండి? ఎందుకంటే రాహేలు తప్ప మిగతా వారు అందరూ కూడా ఎక్కడ పాతిపెట్టబడతారో తెలుసా? మక్పెలా భూమిలోనూ పాతిపెట్టబడతారు. అబ్రహాము, శారా, ముందు శారా గారు. ఎందుకంటే మీరు ఆదికాండం అంతా తిరగేయండి, శారా సమాధి కార్యక్రమం మాత్రం చాలా డీటెయిల్ గా దేవుడు రాయిస్తాడు. ఎందుకంటే ఆవిడ ఎవరు? పరిశుద్ధురాలైన స్త్రీలందరికీ తల్లి. ఆమె పిల్లలు అయితేనే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. ఆవిడ గురించి ఒక అధ్యాయాన్ని దేవుడు రాయించేస్తాడు. అంత గొప్పగా బ్రతికింది ఆవిడ. ఎక్కడ పాతిపెట్టబడింది? మక్పెలా అంటే హెబ్రోన్ లో పాతిపెట్టబడుతుంది. అబ్రహాం అక్కడే, ఇసాక్ అక్కడే, రిబ్కా అక్కడే, నెక్స్ట్ యాకోబు, లేయా అక్కడే. రాహేలు మాత్రం అక్కడ ఉండదు. ఎందుకని? రాహేలు ఏం చేసిందండి? తండ్రి గృహదేవతల్ని దొంగిలించింది. అప్పుడు యాకోబు ఒక మాట పలుకుతాడు, ఎవరైతే దొంగిలించారో వారు నిశ్చయముగా చేస్తారు. వారిని రాహేలు మాత్రం అక్కడ తీసుకెళ్లి పాతి పెట్టండి, మిగతా వాళ్ళని అందరినీ పాతి పెడతారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు యోసేపు పిల్లలు ఒక ఆజ్ఞ ఇస్తే ఏం చేస్తారు? తీసుకెళ్లి కనాను దేశంలో పాతి పెడతారా? పాతి పెట్టరా? పాతి పెడతారు. మరి యోసేపు ఎందుకు వద్దు అని చెప్పాడు? దేవుడు వచ్చిన తర్వాతే మీరు నన్ను ఏం చేయాలి? మీతో కూడా నన్ను తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. ఎందుకు యోసేపు ఎముకలను పాతి పట్టకుండా అక్కడే ఐగుప్తు దేశంలో వంచమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇది అర్థమైతే ఈయన ఎందుకు ఇంత గొప్పగా మరణించాడు? ఎందుకంటే విరామము లేని సువార్త ప్రకటన. గుర్తుపెట్టుకోండి, విశ్వాస వీరుడైన ఈయన విరామము లేకుండా ఏం చేశాడు? సువార్త ప్రకటన చేశాడు. ఇంతకీ ఎలా చేశాడు, ఏం చేశాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఆలోచిస్తామండి. ఎన్ని సంవత్సరాలు ఆ పెట్టె వారి మధ్యలో ఉంది? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కూడా ఒకసారి మాట చదువుకుని వద్దాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా
పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి? 430 సంవత్సరాలు. అప్పుడే మోసే వచ్చారు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు. అంటే యోసేపు మరణాంతరం 430 సంవత్సరాలు వారు ఏమయ్యారు? ఐగుప్తులో శ్రమలు అనుభవించారు. ఎన్ని సంవత్సరాలండి? అయితే యోసేపు ఎవరు? ప్రధానమంత్రి కదండి. రాజు కూడా ఏమన్నాడు? నా ఉంగరం ఇచ్చి నువ్వేం చేస్తావో చెయ్యి, నీ ఇష్టము అన్నాడు. ఆయన స్థితి అది, అంత గొప్ప స్థితి. ఇప్పుడు ప్రధానమంత్రుల యొక్క సమాధులు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. రాజ్ఘాట్ ఎవరికైనా తెలుసా? రాజ్ఘాట్ అంటారు, తెలుసా అండి? ఢిల్లీలో ఉంటుంది గాంధీ యొక్క సమాధి, అవునా? నెక్స్ట్ శక్తిస్థల్, వీర్ ఘాట్, ఇలాగ కొన్ని స్థలాలు ఉంటాయి. ఈ రోజు ఎవరిదండి జయంతి వర్ధంతియో? అంబేద్కర్, తెలుసు కదండి. అంబేద్కర్ గురించి కూడా ఒక సమాధి ఉంది. ఆ సమాధిని చూస్తూ అంబేద్కర్ని ఏం చేస్తారు? జ్ఞాపకం తెచ్చుకుంటారు. అలాగా ఎవరైతే చనిపోయారో వారి సమాధుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? జ్ఞాపకం తెచ్చుకుంటారు, అవునా? వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సమాధి దగ్గరికి మన జగన్ వెళ్ళాడు కదండి. ఆ రోజు అంతా అతని గురించే. అయితే సమాధిని చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఆ వ్యక్తి, అవునండి. ఆ వ్యక్తి గుర్తొస్తాడు, ఆ వ్యక్తి చెప్పిన మాటలు గుర్తొస్తాయి, ఆ వ్యక్తి చేసిన పనులు గుర్తొస్తాయి. ఇప్పుడు యోసేపు ఒక పెట్టెలో ఉంచబడ్డాడు అంటే, ప్రధానమంత్రిగా ఉన్నాడు అంటే ఆ స్థలాన్ని ఎంత గంభీరంగా పెట్టుంటారు ఒకసారి ఆలోచించండి. ఆ గంభీరమైన స్థలాన్ని 430 సంవత్సరాలు ఎవరు చూశారు? ఇశ్రాయేలు అందరూ చూశారు. ఇశ్రాయేలు అందరూ చూసారా? చూడలేదా? ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే ఖచ్చితంగా కనబడుతుంది. మరి కనబడినప్పుడు ప్రియులారా, యోసేపు చెప్పిన మాట ఏంటి? దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చును. ఏమని చెప్పాడండి? దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చు. ఏం చెప్పాడు? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. సమాధి చూసిన వెంటనే ఇశ్రాయేలు అందరికీ గుర్తొచ్చే మొదటి మాట ఏంటి? ఈ శ్రమలన్నిటి నుంచి విడిపించగల దేవుడు నిశ్చయముగా ఒక రోజు మా కొరకు చనిపోయినప్పటికీ కూడా యోసేపు ఏం చేస్తున్నాడండి? సువార్త. ఆయన చనిపోయే ముందు, నిజంగానే చనిపోయే ముందు ఏం చేస్తారు తెలుసా? అప్పగింతలు చేస్తారు, అవునా? ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయమని, పలానా వాళ్ళు చూడమని, పలానా వాళ్ళు ఇలా చేయమని అలా చేయమని. కానీ యోసేపు ఏం అప్పగించాడండి? ఎముకలను అప్పగించాడు. ఎముకలు చూసినప్పుడు అలా ఒకటే గుర్తొస్తుంది, ఏమని? దేవుడు ఒక రోజు మా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు యేసు ఖాళీ సమాధిని చూసినప్పుడల్లా మనకేం గుర్తొస్తుంది? యేసు త్వరగా వచ్చుచున్నాడు. యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు యోసేపు యొక్క ఆ పెట్టెను చూసినప్పుడు, ఎముకలు పెట్టెను చూసినప్పుడు, ఆ శవమును చూసినప్పుడు వారందరికీ గుర్తొచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు వారి యొద్దకు నిత్యముగా రాబోతున్నాడు. అందుకే వారు ప్రార్థన చేశారండి దేవునికి. ఎందుకు ప్రార్థన చేశారు చెప్పండి? యోసేపు సమాధి ఎదురుగుండా కనబడుతుంది. సమాధి కదండి, ఆ పెట్టి ఎదురుగుండా కనబడుతుంది. పెట్టిలో ఉన్న వ్యక్తి బతుకున్నప్పుడు ఏం చెప్పాడు? కంపల్సరీ దేవుడు మీ వద్దకు వస్తాడు అని చెప్పాడు. ప్రార్థన మొదలెట్టాడు. 430 సంవత్సరాలు తన ఎముకల ద్వారా ఏం చేశాడు యోసేపు? సువార్త చేశాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మన సమాధిని చూసి మనం బతుకున్నప్పుడే మనం ఏమవ్వాలంట? ఒకరికి సువార్త అవ్వాలంటండి. బతుకున్నప్పుడే. ఆయన చనిపోయి కూడా ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించాడు. మరి మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. రాత్రి మనల్ని చూసిన వెంటనే దేవుని సువార్త అందుతుందా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకోండి. ఎందుకంటే మనము ఎవరిని ధరించుకుని ఉన్నాము? క్రీస్తు వెళ్ళక ముందే, నిజంగానండి, క్రీస్తు వెళ్ళక ముందే యేసు గురించిన సమాచారము వెళ్ళిపోయిందంట ఆ పరిసర ప్రాంతాల్లో. యేసు ఆ పలానా ప్రదేశానికి వెళ్తాడు అని అనుకుంటే, ఆ వెళ్ళక ముందే, యేసు వెళ్ళక ముందే జక్క ఏం చేశాడు?
చెట్టెక్కి కూర్చున్నాడు. ఏసు వెళ్ళక ముందే. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నన్ను ఎవ్వరు చూడడానికి ఉన్నాడు జక్కయ్య. కానీ ఆ ఊరు ఎందుకు వెళ్ళాడంటే యేసుక్రీస్తు వారు పర్టికులర్ గా జక్కయ్య కోసమే వెళ్ళాడు. చూసారా, దేవుడు చాలా కృపగల దేవుడు, చాలా ఆలోచన గల దేవుడు. ఇప్పుడు యోసేపు ఒక విశ్వాస వీరుడు, ఏమి ఆజ్ఞాపించలా తన పిల్లలకి, ఒకే ఒక్కటి, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకల్ని ఎక్కడి నుంచి కనాను దేశం పట్టుకెళ్ళండి. అంతేగాని నేను చచ్చిపోయిన వెంటనే తీసుకెళ్లిన శవాన్ని కనాను దేశంలో పాతి పెట్టద్దు. ఒకవేళ నిజంగా పాతి పెట్టేసి ఉంటే, ఏసేపు పెట్టి కనబడకుంటే వీరు ప్రార్థన చేసి ఉండేవారంటారా? సగం విశ్వాసులు అవుట్ అయిపోతున్నారు. ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది, ఏసేపుని ఎరుగని కొత్త రాజు పుట్టేశాడు. ఏసేపు ఎరుగని కొత్త రాజు పుట్టేశాడు. మరి ఏసేపు పెట్టక్కడ ఉంది కాబట్టి ఏం చేసేవారు? మాలో నుంచి వచ్చిన వాడు ఈ దేశాన్ని ఒకప్పుడు పరిపాలించాడు అని చెప్పుకోవడానికి సువార్తగా అక్కడ ఉంది ఏసేపు సమాధి. ఆలోచించండి ప్రియులారా, ఇప్పుడు నా చావులు ఎలా ఉండాలో తెలుసా? సువార్తమయంగా ఉండాలి. విరామం లేకుండా సువార్తను ప్రకటించడానికి మన చావులు సైతము నిలబడాలి. నిజంగానండి, ఆ సమాధి చూసిన వెంటనే గుర్తుకు రావాలి, ఈమె చాలా గొప్పగా బతికింది. ఈవిడ బతుకున్నప్పుడు కూడా చెప్పింది, యేసు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మీరందరూ పవిత్రులుగా ఉండండి అని ఎప్పుడు చెప్పేదమ్మా అనే మాట ఏం చేయాలి? గుర్తుకు రావాలండి. నిజంగా ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు ఏమయ్యారండి? చాలా కష్టాలు పడ్డారు. ఎంత కష్టాలంట ఒక్కసారి చూడండి. నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారి విస్తారముగా ప్రబలిరి గనుక వారి ఇశ్రాయేలు ఎదుట అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా, ఎంత కఠినముగా అంటే మీకు ఒక మూవీ ఉంటుంది మోషే గురించి, ఆ మూవీలో చూపిస్తారండి. ఎందుకంటే ఈ ఐగుప్తు దేశము అంటే ఎలాంటి ప్రదేశము? చాలా మట్టికి ఇసుకమయంగా ఉంటుంది. ఈజిప్ట్ అంటే నది ప్రవాహ తీరం కదండి. ఎడారులతోని ఇసుకతోని నిండి ఉన్న ప్రాంతంలో పిరమిడ్ కట్టడం ఏంటి, ఆ భవనాల నిర్మాణం ఏంటి, అంత గొప్ప గొప్ప కట్టడాలు ఏంటి, ఇవన్నీ చేయగల నైపుణ్యం ఎవరు నేర్పించారంటే యోసేపు, మోషే ఇలాంటి వారు నేర్పించారండి. అటువంటి పట్టణాలు కట్టడానికి కఠినమైన సేవ. ఎంత కఠినం అంటే చాలా కఠినంగా ఏం చేశారు వాళ్ళు? సేవ చేయించుకున్నారు. కానీ వాళ్ళందరూ అంత కఠినమైన వాళ్ళలో ఉండి కూడా వారికి ఒక మాట గుర్తుంది. ఒక పెట్టు ముందు మాట్లాడుతుంది, ఏమని? దేవుడు మీ వద్దకు వస్తాడు. నిజంగానండి, ఆ పెట్టిని చూసినప్పుడల్లా వీళ్ళ సగం బాధ ఏమైపోతుంది? ఖచ్చితంగా పోయి ఉండాలి. దేవుడు ఒక రోజు రాబోతున్నాడు. నిజంగానండి, ఐగుప్తుల్లో ఉన్న శ్రమలను కూడా పక్కన పెట్టే విధంగా ఆ యేసేపు ఎముకలు సువార్త ప్రకటన చేశారు. పక్కన పెట్టే విధంగా ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్పగా ఉందండి ఆయన జీవితము. బతుకున్నప్పుడు కనీసం ఎంత మచ్చ కూడా ఎంచుకోలేదండి యేసేపు. అవునా? 17 సంవత్సరంలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డాడండి దేవుని చేత? 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇంటిలో పనివాడుగా పనిచేశాడు, లేదా ఒక చోట నాయకుడుగా చిన్న పనుల్లో వెట్టి సాకరీ చేశాడండి. ఎవరు? యోసేపు. 13 సంవత్సరాలు ఇంత కఠినంగా శ్రమ పొందుతున్నానే అని చెప్పి దేవుని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టనందుకు 30 ఏట వచ్చేటప్పటికి తన పరిస్థితి ఏంటి? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మనకి ఎన్ని సంవత్సరాలు కష్టం వస్తుంది? 1 రోజు, 2 రోజులు, లేదా 1 గంట, 2 గంటలు. అవునా? ఒక రోజు కాలు నొప్పి, ఒక రోజు కడుపు నొప్పి, ఒక రోజు చెవి నొప్పి వచ్చింది అనుకోండి, ఏమంటారు? దేవుడే నన్ను ఎందుకు ఇలాగా శిక్షిస్తున్నాడు. నిజంగా అండి, యోసేపు గారి గురించి మాట్లాడుతూ అతనిని ఇనప సంఖ్యలు బాధించి ఒక్కసారి మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథము 105వ కీర్తన.
కీర్తన గ్రంథము 105 18 17 నుంచి జాగ్రత్తగా ఒకసారి చదువుకుందామండి. ఎవరో అర్థమవుతుంది మీకు. 105వ కీర్తన 17 వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. ఎవరిని పంపించాడు? యోసేపుని ఎక్కడికి పంపించాడు? ఐగుప్తు దేశానికి పంపించాడు. వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏమని చెప్పాడు? మీ 11 పనులు ఏమవుతున్నాయి? నాకు నమస్కారం చేస్తున్నాయి. ఈ కలభావం నెరవేరేంత వరకు కూడా యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. నెరవేరు వరకు ఏమవుతుందండి? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 5 రోజులా? 13 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 13 × 365 రోజులు చేయండి. అన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని నిమిషాలు యెహోవా వాక్యం ఏమైంది? అతన్ని పరిశోధించెను. చిన్న మాట కాదండి. సింహాసనం ఎక్కేహాడు ఆశీర్వదించబడిపోయాడు యోసేపు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తారు. కానీ అతని పరిస్థితి ఏంటో చూడండి. ఆ వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించరు. ఎందుకంటే వీరు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు. కనాను నుంచి ఐగుప్తుకి దాసుని ఎలా తీసుకెళ్తారు చెప్పండి? ఎత్తుకొని శుభ్రంగా చిన్న పల్లకలు కూర్చోబెట్టి తీసుకెళ్తారా? కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి గుర్రాలు వెనకాల లాక్కెళ్ళిపోతారు, లేదా గాడిద వెనకాల నడిపిస్తూ తీసుకెళ్లిపోతారు. యోసేపు ఎలా పెరిగాడు మీకు తెలుసు కదా? గారాబంగా పెరిగాడు. తండ్రి ప్రేమించిన మొదటి పుత్రుడు. ఎందుకంటే రాహేలు యొక్క మొదటి పుత్రుడు కదండి. చాలా ఇష్టం యాకోబు యోసేపు అంటే. అటువంటి గారాబంగా పెరిగిన అటువంటి వ్యక్తి కనాను దేశం నుంచి మొదలు ఐగుప్తు దేశము వరకు సంఖ్యల చేత నడిపించబడ్డాడు. సంఖ్యల చేత నడిపించబడుతున్నప్పుడు ఒక్కసారైనా యెహోవాని దూషించలేదు. ఇనుము తన ప్రాణం ఏం చేస్తుందంటండి? ఇనుము ఎందుకు చెప్పనంటారా? సంఖ్యలు వేసినప్పుడు ఇనుముంది, చెరసాలలో వేసినప్పుడు ఇనుముంది. ఆ 10 సంవత్సరాలు సుమారుగా చెరసాలలో మగ్గిపోతున్నప్పుడు తన చుట్టూ ఏముంది? ఇనుము సంఖ్యలు, ఇనుము జైలే ఉంది. ఇనుము చాలా బాధించిందండి తన ప్రాణాన్ని. పైగా దాసుల్ని, నేరస్తుల్ని ఎలాగ శిక్షిస్తారో మీకు తెలియదేం కాదు. ఎందుకంటే ఐగుప్తు అంటేనే కఠినం, చాలా కఠినం. అంత కఠిన పరిస్థితిలో కూడా యోసేపు తన పరిశుద్ధతను ఏమాత్రమును కోల్పోలేదు. ఏ సంవత్సరం పిల్లాడు? 17వ సంవత్సరం పిల్లాడు. ఆలోచించండి. అసలు 17 సంవత్సరాలకి ఎంత కష్టపెడుతున్నా కూడా దేవుణ్ణి ఒక్క మాట అనకుండా ఉన్నాడు అంటే అసలు ఆలోచించండి. ఆయన విశ్వాస వీరుడు అని ఆ జాబితాలు ఎందుకు ఎక్కించారో మీకు అర్థం కావాలి. నిజంగానండి, ఎంత గొప్పగా బ్రతికాడు కాబట్టి ముగింపులు ఏమని చెప్తున్నాడు? ముగింపు గురించి ఆలోచించి ఏమంటాడు చూడండి ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 50:24 వచనం. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. నిజంగా చచ్చిపోయేటప్పటికి మనకి ఎన్ని వచ్చేస్తాయండి గుర్తులు. ఎక్కడక్కడ ఏం దాసామో అప్పగిస్తాం, ఎక్కడక్కడ ఏం పెట్టామో అప్పగిస్తాము, అవునా? ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉన్నాయో అప్పగిస్తాం. కానీ ఈయనేం చేస్తున్నాడు? ముని మనవలను కూడా ఎత్తుకున్నాడండి. పక్కన పైన అదే వచనం రాయించాడు. ముని మనవలను కూడా 3వ తరమును యోసేపు చూచెను. అంత బంధుప్రీతి అంతగా ఉన్నా కూడా ఏ బంధువుల గురించి, ఏ బిడ్డల గురించి చెప్పలేదండి. వెళ్ళిపోయేటప్పుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు చూడండి 24వ వచనంలో. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి బాగుంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏమైపోద్ది? చాలా అధ్వానంగా మారిపోద్ది. అప్పుడు మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు?
ప్రవక్త అండి యోసేపు గారు. భవిష్యత్తులో జరగబోతున్న దాని గురించి ముందుగానే దేవుని చేత హెచ్చరిక చేస్తున్నాడు. 430 సంవత్సరాలు కష్టపడతారని ఇంతకీ మాట ఎవరు చెప్పారు? అబ్రహాము. అవునా? అబ్రహాముకి ఎవరు చెప్పారు? దేవుడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? ఎందుకంటే యోసేపుకి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? బేజం అక్కడ ఉంది. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశములు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక మాట. అప్పటికి ఇస్సాకు పొట్టనే లేదు. దేవుడు ఎవరి ముందు చెప్పేస్తాడు? అబ్రహాము నీ సంతతి వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? తమది కాని దేశం. ఇస్సాకు పుట్టలేదు, యాకోబు పుట్టలేదు, యోసేపు రాలేదు, ఇశ్రాయేలీయులు ఎవరు పుట్టలేదు. మునుపే ఏం చెప్పేస్తున్నాడు దేవుడు? సుమారు 1000 సంవత్సరాలు మునిపే ఏం చెప్పేస్తున్నాడు? నీ సంతతి వారు తమది కాని దేశానికి ఏమైపోతారు? దాసులైపోతారు. ఈ మాట ఎవరికి గుర్తుంది? యోసేపు గుర్తుంది. ఈ మాట ఎవరికి గుర్తుంది? ఇస్సాకు గుర్తుంది. చూడండి, ఇంకా 14వ వచనం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో, తరువాత అంటే ఏంటి? ఒకరోజు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల వద్దకు పోయిదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడు. ఈ మాట ఎవరితో చెప్పారు? అబ్రహాముతో. అబ్రహాము ఖచ్చితంగా ఎవరు చెప్పుంటాడు? ఇస్సాకు. అవునా? ఇస్సాకు ఎవరితో చెప్పుంటాడు? చెప్పుంటాడు. నేనంటున్నాను, ఇస్సాకు కన్నా ముందు అబ్రహాము చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే యాకోబుకి 15వ సంవత్సరం వచ్చేంత వరకు అబ్రహాం బతికే ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము చనిపోయిన సంవత్సరం ఎంత? 175. 100వ సంవత్సరానికి ఎవరు పుట్టేశారు? ఇస్సాకు పుట్టేశారు. ఇస్సాక్కి 60 వచ్చేటప్పటికి ఎవరు పుట్టేశారు? యాకోబు పుట్టేశారు. అంటే 160వ సంవత్సరంలో అబ్రహాంకి 160 వచ్చేటప్పటికి ఇస్సాకుకి ఎవరు పుట్టారు? యాకోబు వచ్చారు. 15 సంవత్సరాలు తాత దగ్గర కూర్చుని ఏం నేర్చుకున్నాడు? వాక్యం నేర్చుకున్నారు. ఎవరు? యాకోబు, యాషావు. కానీ యాకోబు సాధువయ్యాడు, యాషావు దారి తప్పేశాడు, సాధువుగా మారిపోయాడు. ఎందుకంటే ఆ మాటలు ప్రభావితమైనది యాకోబు మీద ప్రభావితమైన తరువాత యాకోబు యోసేపు మరలా ఇద్దరు కలిసి వచ్చి, యాసావులు కలుస్తారు. వీరిద్దరూ కలిసి వచ్చిన తర్వాత యోసేపుతో ఇస్సాకు ఎంతకాలం ఉంటాడంటే సుమారు 5 నుంచి 7 సంవత్సరాలు తాత మనవలు కలిసి ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలన్నీ వేయండి, ఎందుకంటే ఇందాక నుంచి నేను కూర్చుని ఈ లెక్కలన్నీ టాలీ చేసుకున్నాను. సుమారు 5 నుంచి 7 సంవత్సరములు ఇస్సాకు అనే తాత దగ్గర ఎవరున్నారు? యోసేపు గారు ఉండొచ్చు మాక్సిమం. ఇస్సాకు కూడా ఏమని చెప్పుంటాడండి? నా తండ్రి బతుకున్నప్పుడు ఇదిగో మన సంతతి గురించి ఈ వాగ్దానం చేశాడు, నా తండ్రితో ఈ వాగ్దానం జరిగిందని ఇస్సాకు చెప్పుంటాడు. అలాగే యాకోబు నేర్చుకున్నాడు కదండి అబ్రహాం దగ్గర, తాతగారి దగ్గర. యాకోబు కూడా తన కొడుకుతో ఏం చెప్పుంటాడు? ఖచ్చితంగా ఈ విషయం చెప్పుంటాడు. ఆ విషయం మర్చిపోకుండా మళ్ళా ఎవరికి చెప్తున్నాడు యోసేపు? ఇశ్రాయేలు కుమారుడికి. అదే ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు. ఎందుకని? ఆ తర్వాత నేను వారిని బయటకు తీసుకొస్తాను అనేది అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఆ వాగ్దానము ముని మనవడైన యోసేపుకు కూడా గుర్తుంది. జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి. మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడు? పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, సామెతల్లో ఉంది.
మంచివాడు ఏం చేస్తాడండి? పిల్లలను ఆస్తికర్తలుగా, ఏ ఆస్తి? వాక్యమును తరగని ఆస్తి ఇస్తాడు. అబ్రహాము తరగని ఆస్తి ఇస్సాకు ఇచ్చాడు, ఇస్సాకు యాకోబుకి, యాకోబుకి యోసేపు. ఇలాగూ యోసేపు మరణించేటప్పుడు తన కుమారులందరినీ పిలిచి ఒకే మాట చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు, మీరు శ్రమ పెట్టబడతారు, కానీ ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు? వస్తాడు. ఇందుకు సాక్ష్యంగా ఏం చేస్తున్నాడో తెలుసా? నా ఎముకలు ఇక్కడ పెట్టండి అన్నాడు. ఆయన వచ్చినప్పుడే నా ఎముకలు మీరు ఏం చేయాలి? కనానుకు తీసుకెళ్ళాలి. చూడండి ఆ మాట ఒకసారి. 24వ వచనం, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసి ఇచ్చిన దేశం ఏ దేశం? కనాను దేశం. ఆ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని. ఎందుకంటానండి, యోసేపు గారికి కూడా తెలుసు ఏమని? బలహీనులు అయిపోతారు, వీరందరూ బలహీనులు అయిపోతారు, కాబట్టి వీరు మధ్యలో నేను ఉండాలి అనుకున్నాడండి. వీరు మధ్యలో నా ఎముకలు ఉండాలి అనుకున్నాడు. కాబట్టి ఏమని ఆజ్ఞయిస్తున్నాడు? మరియు యోసేపు 25వ వచనం, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఎక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను. వాగ్దానం కూడా తీసుకున్నాడు. మీరు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడే మీరు ఏం చేయాలి? తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. చూడండి ఒకసారి ఆ మాట కూడా. నిర్గమకాండము, వారు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారు? నిర్గమకాండము 12వ అధ్యాయం 'యోసేపు యొక్క ఎముకలను కూడా తీసుకువెళ్ళినట్టుగా ఒక మాట ఉంటుంది. ఓకే అండి, నేను చూపిస్తాను. యోసేపు గారి యొక్క ఎముకలు కూడా తీసుకువెళ్లారు. అయితే 430 సంవత్సరములు యోసేపు గారి యొక్క ఎముకలు ఏం చేశాయండి? వీరికి సువార్త ప్రకటించాయి. రిఫరెన్స్ నేను చెప్తానండి. ఎముకలు ఆ 430 సంవత్సరములు వారి మధ్యలో ఎవరి ఎముకలు ఉన్నాయి? యోసేపు గారి ఎముకలు ఉన్నాయి. ఏమని చెప్తున్నాయో తెలుసా అండి? భయపడొద్దు, దేవుడు రాబోతున్నాడు. మీరు ఎవ్వరు భయపడొద్దు, ఈ శ్రమలన్నిటినీ చూసి భయపడొద్దు. ఒక రోజు దేవుడు నిశ్చయముగా మీ వద్దకి వస్తాడు. ముఖ్యంగా చెబుతుంది ఏంటో తెలుసా? సహనమును కోల్పోవద్దు. మాకే ఎందుకని ఈ బాధ, మీరు సహనం అనేది కోల్పోకండి. ఎందుకంటే దేవుడు ఒక రోజు మీ కొరకు రాబోతున్నాడు అనే సాక్ష్యం ఇచ్చేవి ఏంటండి? ఎముకలండి. అందుకే విశ్వాస వీరుని విరామము లేని సువార్త ప్రకటన. అసలు విరామం ఉందా? చనిపోయేంత వరకు దేవుని మహిమపరిచాడు. చనిపోయిన తర్వాత దేవుని పిల్లలకు సువార్త చేస్తున్నాడు తన ఎముకల ద్వారా. ఇంతకీ ఈయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? మీకు ముందుగా ఒక మాట చూపించాను. ధర్మశాస్త్రము రాబో వాటి యొక్క ఛాయ, నిజస్వరూపము కాదని. ఇది నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు వారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13-14 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13-14 వచనాలు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. యేసుక్రీస్తు వారే లేకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక చోటకి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మీరు చదవండి. ప్రపంచం అంతా ఒక చోటకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా దిగుతున్నారు. ఎవరు?
ఎక్కడ? ఖాళీ సమాధి. ఏ సమాధి? యేసు యొక్క ఖాళీ సమాధి. అర్థమైందండి? అక్కడ ఏం లేదు, కానీ సమాధి మాత్రం చిహ్నంగా ఉంది. దేనికి చిహ్నంగా ఉంది? నేను లేచి ఉన్నాను, త్వరలో రాబోతున్నాను. ఇప్పుడు యోసేపు ఎముకలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఒక రోజు రాబోతున్నాడు అని సాక్ష్యం. ఆ పెట్టెలు ఎందుకు పెట్టారు? నిత్యముగా దేవుడు వస్తాడు, మిమ్మల్ని అందరినీ కనాను తీసుకెళ్తాడు, అప్పుడే మీరు నా ఎముకలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమాధి ఏం బోధిస్తుంది మనకి? నిత్యముగా నేను త్వరలో రాబోతున్నాను. నిరీక్షణకు ఆధారం కలిగిస్తుందండి యేసు సమాధి. ఆ రోజు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు నిరీక్షణకు ఆధారం ఏంటి? యోసేపు గారి ఎముకలు. ఈ రోజు మన నిరీక్షణకు ఆధారం ఏంటి? ఆ ఖాళీ సమాధి. నిజంగా యేసు వేసిన తర్వాత దూత మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మీరు చాలా సార్లు చదువుకుంటారు ఈ మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం, 5 నుంచి చదువుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 నుంచి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. స్థలము చూచి మీరేం చేయాలి? ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టే తిరిగి లేచాడు. యోసేపు ఎముకలు కూడా చెప్తున్నాయి, రేపు నేను ఇక్కడ ఉండను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? కనాను దేశానికి నా ఎముకలు వెళతాయి. అంటే ఐగుప్తు దేశములో యోసేపు ఎముకలు ఏంటి? పరదేశులు. ఐగుప్తులో వారందరూ కూడా ఏంటని అర్థం? పరదేశులము మనము, మన పురము ఇది కాదు. మన పురం ఏంటి? కనాను దేశం అనుకున్నారు వారు. ఇప్పుడు మనము కూడా సమాధుల్లో ఉండిపోతామా, లేచి మరలా పరలోకానికి వెళ్తామా? మన పురం ఇదండి. సమాధుల్లో పెట్టిన వారు పెట్టినట్టుగా ఉండిపోతారా? ఉండరు. సమాధిని ఖాళీ చేసి మరణము మనలను బంధించుట అసాధ్యం. ఎందుకంటే క్రీస్తు నందు ఉన్న వాడికి మరణపు ముళ్ళు విరవబడుతుంది. మనము ఖచ్చితంగా ఒకరోజు లేపబడతాం. లేపబడుటకు నిదర్శనం ఏంటండి? యేసు యొక్క ఖాళీ సమాధి. యేసేపు ఎముకలు ఉన్నాయి, మేము పట్టుకెళ్ళామన్న మాట మీరు నమ్మినట్లయితే యేసు ఖాళీ సమాధి ఉంది, రేపు మన సమాధులు కూడా ఖాళీ అవుతాయని ఖచ్చితంగా నమ్మాలి. నిద్రించిన మనము అలాగే ఉండిపోము, కానీ ప్రభువుని ఎదుర్కొన్నటకు మేఘ మండలము మీదకి ఎక్కిపోదుము అంటాడు. ఆలోచించండి. నిరీక్షణ ఉంటే యేసు యొక్క సమాధి మనకు బోధిస్తుంది ఏంటో తెలుసా? ఈ ఐగుప్తు లాంటి లోకము శ్రమలు ఎంతకాలం మీకు? కొద్ది కాలమే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అది ఆయన కూడా అది చెప్పాడు కదండి, నిశ్చయముగా దేవుడు ఒక రోజు మీ వద్దకు వస్తాడు. ఆ యోసేపు వారితో చెప్పిన మాట ఈ రోజు యేసు వారే స్వయంగా చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అని. భయపడద్దు, సహనాన్ని మాత్రం కోల్పోవద్దు. అలాగే మరి ముఖ్యంగా నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. యేసు రాబోతున్నాడని నిరీక్షణతో మనం ఎదురు చూస్తేనే మనం ఎక్కడికి చేరుకుంటాం? ఆ రోజు వారు కనాను వెళ్ళారు, ఈ రోజు మనం. ఎందుకంటేనండి, వారు యేసేపు యొక్క పెట్టెను చూసిన తర్వాత వారు ఏమైనా ప్రార్థన చేశారు? దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు అనే విశ్వాసం పుట్టింది వారిలో. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారి మధ్య తరాలు దాటేటప్పటికి దేవుణ్ణి ఎరుగని తరాలు కూడా పుట్టేశాయి. కానీ ఒక పెట్టె మాత్రం ముందుండి మాట్లాడుతుంది. ఐగుప్తుని ఏలింది ఒక రాజుగా, ఒక ప్రధానమంత్రిగా, ఒక హెబ్రీడు ఉన్నాడు, ఆయన నమ్మిన దేవుడే మన దేవుడు అని చెప్పడానికి కొత్తగా పుట్టిన పిల్లలందరికీ ఎవరు సువార్త చేశారండి? యేసేపు గారి యొక్క ఎముకలు. ఇప్పుడు కొత్తగా క్రీస్తులోకి వస్తున్న వారందరికీ కూడా యేసు సమాధి ఏం చేస్తుంది?
నేను ఖాళీగా ఉన్నాను, లేపబడి ఉన్నాను అని చెప్పి ఒక సువార్త ప్రకటన చేస్తుంది. ఇది యోసేపు గారి చరిత్ర, క్రీస్తు చరిత్ర. మన చరిత్ర ఏంటి? మన సమాధిని చూసి ఒక్కరైనా అనుకుంటారా నిజంగా? అంటే ఇక్కడ సమాధులు ఉంటాయి కదా, ఏమని రాస్తారు వాటి మీద? క్రీస్తునందు మృతి నొంది ఉన్నారు. తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యభిచారులైనా ఒకే ఒక మాట రాసేస్తారు వాటి మీద. ఏమని? క్రీస్తునందు మృతి పొందడం అంటే ఎంత కష్టమో తెలుసా అండి? బాప్తీసం తీసుకున్న తర్వాత పుట్టింది మొదలుకుని మరణించేంత వరకు మనసు దేవుని మీదే ఉండాలి. యోసేపుకి చచ్చిపోతున్నప్పుడు తన మనవళ్ళు మనవరాలు అని గుర్తొచ్చారా? అస్సలు గుర్తురాలేదు. ఒకే ఒక్క మాట, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఒకవేళ యోసేపు చెప్పకపోతే పరిస్థితి ఏంటండి? ప్రమాణం చేయించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలు యొక్క మనుగడ ఏమైపోతుందో అసలు ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి భక్తుని మరణము దేవుని దృష్టికి ఎలాంటిది? విలువైనది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. కీర్తన 116:15 వచ్చిన మీకు తెలుసు. ఒక్కసారి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిదంట? ఎందుకు విలువైంది? వారు చనిపోయినా కూడా ఏం చేస్తారు? సువార్త చేస్తారు. విరామం లేని సువార్త చేస్తారు. ఈ ఊర్లో మనల్ని మాత్రం ఎందుకున్నాడంటే అర్థం ఏంటి? భవిష్యత్తు తరాలలో మన పేరు చెప్పేటప్పటికి గుర్తుకు రావాల్సిన ఏంటో తెలుసా? సత్క్రియలు. క్రీస్తు నందు ఉన్న వారు ఇదిగో కొంతమంది ఈ గ్రామంలో ఉన్నారు అని గుర్తుకు రావాలి. గుర్తుకు రావాలి అంటే మీ మరణము, నా మరణము, మీ సమాధి, నా సమాధి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రకటించాలి అంటే జీవితము బాగుండాలి. జీవితము యేసును తలపించినప్పుడే మన సమాధి ఏమవుతుంది? మాట్లాడుతుంది. అంటే జీవితం అంతా చెడ్డగా బతికేస్తే మన సమాధి ఏమైనా మాట్లాడుతుందా? ఇంకొకటి నేను ఎలా చెప్తున్నాను, అదో తాగేసిన వాళ్ళకి కూడా ఏం చేశారు? క్రీస్తునందు మృతి పొందారని రాశారండి. తప్పండి అని నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను? భవిష్యత్తులో మనం కూడా బ్రతకకుండా చనిపోయి మనము అదే పేరు రాసుకుంటే భవిష్యత్తులో వచ్చిన పిల్లలు ఏం చేస్తారు? పలానా మల్లీశ్వరి అట్లా బతకకపోయినా ఏమని రాయించేసుకుంది, ఇలా రాయించేసుకుంది అని చెప్తారు. నీ బ్రతుకు నీ మరణ విలువను ఏం చేస్తుంది? పెంచుతుంది. నిజంగా అంటే శ్రీదేవి చనిపోతే ఎంతమంది తీసుకెళ్లారు? ఆవిడ బ్రతుకు ఎందుకని? సినిమాకి అప్పగించేసింది కాబట్టి అటువంటి జనాంగం అంతా కూడా పట్టుకుని తీసుకెళ్లి ఆవిడ్ని ఆ కార్యక్రమం జరిగించారు. అవునా? గాంధీ చనిపోయినప్పుడు దేశమంతా ఏకమయ్యి అతన్ని పట్టుకెళ్ళి. కానీ ఇప్పుడు క్రైస్తవుడు చనిపోతే చిన్న విషయం అనుకుంటున్నారేంటి? ఎవరికి కనిపించిన దేవదూతలు కూడా మనకే కనిపిస్తారు ఒక్కసారి కన్ను మూస్తే. అవునా? కన్ను మూసిన వెంటనే దేవదూతలు వచ్చి వెల్కమ్ అంటారు. అబ్రహాం వచ్చి నా రొమ్మున అనుకో కుమారుడా అంటాడు. అవునా? ప్రవక్తలు ఈ నిజంగానండి విచిత్రం ఏంటో తెలుసా? మనం ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాం కదా, వారం వారం రోజు రోజు వాక్యం నేర్చుకుంటున్నాం కదా, వారందరి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మన రాక గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారంటావు? తినేనంటావా దేవుని కుమార్తె, తినేనంటావా దేవుని కుమారుడు, వీరు వస్తేనే మేము కంప్లీట్ అయిపోతామా? ఎదురు చూడట్లేదండి. వారి గురించి మనం చెప్పుకుంటున్నాం, మన గురించి వారు ఎదురు చూస్తున్నారు. నిజంగానంటే ఒక ఎమ్మెల్యే నీ గురించి ఎదురు చూస్తే ఎంత గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. లేదా ఆఫీస్ లో బాసే ఎదురు చూస్తే చాలా పొంగిపోతాం. కానీ పాపాన్నే జయించిన నీతి మంతులు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? మన గురించి. ఇంకా మనమంత గొప్పవాళ్ళమండి. ఆలోచించండి ప్రియులారా. యేసేపు ఎముకలు 430 సంవత్సరములు నిరీక్షణ పుట్టించాయి దేవుడు రాబోతున్నాడని. యేసేపు ఎముకలు 430 సంవత్సరాలు సువార్త ప్రకటన చేసి విశ్వాసులు తయారు చేశాయి. యేసేపు ఎముకలు సహనం కోల్పోకుండా చేశాయి. యేసేపు ఎముకలు భయపడొద్దు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పాయి. యేసేపు ఎముకలు ఐగుప్తులో ఉన్న కాలము శాశ్వత కాలం కాదు, కొంతకాలమే, మీకు మళ్ళా ఏముంది? విమోచన ఉంది అని గుర్తు చేశాయి. నీ నా బ్రతుకులు కూడా అలాగే ఉండాలండి.
మన బ్రతుకు చూసి తప్పటికి దేవుడు ఉన్నాడని తెలియాలి, దేవుడు విమోచకుడని తెలియాలి, దేవుడు ఒక రోజు రాబోతున్నాడని తెలియాలి. అలా తెలిసినప్పుడే మన బ్రతుకు ధన్యమైనట్టు, మన మరణం ధన్యమైనట్టు, మన సమాధి మరుపురానిదిగా ఉంటుంది. నిజంగా గాంధీ విగ్రహం కానీ లేదా ఏదైనా కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు? ఆ వర్ధంతి రోజున, జయంతి రోజున మాత్రమే. కానీ దేవుడు యందు ఉండి మృతి పొందిన వారు ఎప్పటికీ నిత్యము కొనియాడబడుతున్నారు. అబ్రహాం పేరు చెప్పుకోవట్లేదా? ఏ రోజైనా వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది, చాలా మంది వాక్యం చెప్తారు కదండి. ఖచ్చితంగా ఎక్కడ దుక్కున అబ్రహాం పేరు మాట్లాడబడుతుంది, ఖచ్చితంగా యోసేపు పేరు మాట్లాడబడుతుంది, ఖచ్చితంగా దావీదు పేరు మాట్లాడబడుతుంది. ఎప్పటికీ మాట్లాడుకుంటున్నారండి, ఒక్కరోజు కూడా మర్చిపోవట్లేదు ఈ భక్తుల్ని. అందుకే తరతరములకు జ్ఞాపకార్థకంగా వారి నామమును నేను స్థిరపరుస్తానన్నాడు. ప్రియులారా, మనము కూడా అలాగూ మాట్లాడితే అండి బైబిల్లో పేజీలు లేవు కదండి, ఎక్కడెక్కిస్తారు నా జీవిత చరిత్ర అనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా. ఎందుకంటే మీకు త్వరలో కొన్ని పాఠాలు చూపిస్తానండి. దేవుడి కోసం ఈ మధ్య కాలంలో హతసాక్షులుగా మారిపోయిన వారి జీవిత చరిత్రలు అవన్నీ నేను సేకరిస్తున్నాను. అవన్నీ నేర్చుకున్నాం, వారు ఎలాగో చనిపోయారు. ఒక వ్యక్తి గురించి, ఒక అమ్మాయి గురించి నేను ఈ మధ్య కాలంలో విన్నాను. ఐసీసీ ఉగ్రవాదులకు చిక్కిందండి. ఏ క్రైస్తవ బోధన చేస్తుందని ఐసీసీ ఉగ్రవాదులకు చిక్కినప్పుడు ఆ అమ్మాయి చాలా కిరాతకంగా చాలా రోజులు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అవయవాలన్నీ కోసి ముక్కలు చేసేసారు. అయినా సరే ఆమె చివరికి ఒక లెటర్ రాస్తున్నాడు వాళ్ళ అమ్మకి. అమ్మా, నేను ఇక్కడ ఉన్నా కూడా నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను, దేవుడు నాకు కృప చూపిస్తున్నాడమ్మా అంది. అసలు అక్కడ కృప ఏమన్నా మీకు కనిపిస్తుందా? రోజు అత్యాచారం, రోజు హింస, రోజు కొట్టడం. ఒక అమ్మాయి, ఒక కన్యక అంత బాధపడుతున్న అమ్మాయి ఏమిటి రాసింది తెలుసా? దేవుడు నా ఎడల కృప చూపిస్తున్నాడమ్మా, వీరి మధ్య కూడా నేను వాక్యాన్ని బోధించగలుగుతానమ్మా అని రాసింది. ఆ అమ్మాయి గురించి ఒక అమెరికా ఒక ఆపరేషన్ చేసి ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి వేధించిన వాళ్ళందరినీ ఆ అమెరికా ప్రభుత్వం చంపేసిందండి. కానీ ఆ అమ్మాయి ఉన్నంతకాలం ఏం చేసిందో తెలుసా అంటే సువార్త ప్రకటించి. అటువంటి గాథ ఉన్నాయండి ఇప్పటికీ కూడా. అవన్నీ మీకు చూపిస్తాను, మీరందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే మేమే బతకాలనుకుంటున్నారేమో కాదండి, ఆల్రెడీ బతుకుతున్న వారు ఉన్నారు, బ్రతికి వెళ్ళిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మన జీవితం కూడా గొప్పగా ముగించబడాలి. విరామము లేని సువార్త ప్రకటన మన బ్రతుకులో ఉండాలండి. యోసేపు గారు అదే చెప్తున్నారు. నాకు అస్సలు అర్థం కాలేదండి, ఎందుకు ఎలుక నుంచేమన్నాడు, ఎందుకు అసలు పట్టుకెళ్తున్నాడు, ఎవరైనా ఏమనుకుంటారండి? అబ్రహాం పక్కన నన్ను పెట్టండి అనాలి కదండి. మా తాతగారు అబ్రహాము ఆ పక్కనే పూడ్చండి అనాలా యోసేపు? అనలేదు. నన్ను పోడ్చకండి, నా ఎముకలు ఇక్కడ ఉంచండి అని కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆలోచించండి ప్రియులారా, మన మరణ దినంలో మనం ఏం చేయాలి తెలుసా? మన పిల్లలకి బాధ్యతలు, బంధాలు అప్పగించడం కాదు, నువ్వు బ్రతకాలి ఖచ్చితంగా దేవుని కోసం అని ప్రమాణం చేయించుకోవాలి. మనం నేను వెళ్ళిపోయినా కూడా నువ్వు దేవుని కోసం బ్రతుకుతావా లేదా ఖచ్చితంగా నాకు ప్రమాణం చేయని పిల్లల చేత వాగ్దానం చేయించుకోవాలి. దేవుని కుమారుడు ఇశ్రాయేలు కుమారు చేత అదే ప్రమాణం కదని చేయించుకున్నాడు. దేవుడు ఒక రోజు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు, మీరు అందరూ నమ్మాలి అని ప్రమాణం తీసుకున్నాడు. నా ఎముకలు అప్పుడే తీసుకెళ్ళాలన్నాడు. అంత గొప్ప జీవితం మనలో ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నిజంగా అండి, స్టెఫెన్ గురించి మీకు అందరికీ తెలుసు కదా. రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. చంపబడినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఒకే ఒక్క ప్రార్థన, తండ్రి నీ చేతికి నా ఆత్మను, యేసు ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, దయచేసి ఈ పాపము వీరి మీద మోపకం అని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడండి? దయచేసి. ఒకసారి మాట చూసుకున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చివరి వచనాలు 59-60 వచనాలు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి చచ్చిపోయాడా? నిద్రించాడు. భక్తుడు కదండి. నెక్స్ట్, సౌలు అతని చావుకు సమ్మతించెను.
నిజంగానండి, ఇంత మాట అంటేనే పరిగెత్తుకెళ్ళి ప్రార్థన చేసేస్తాం. దేవా ఇంత మాట అన్నారు, దేవా ఇంత మాట అన్నారు అని చెప్పేసి. అవునా? ఈ పాపం మోపకొని ప్రార్థన చేస్తున్నాడండి. ఏ పరిస్థితిలో ఉన్నాడు చెప్పండి స్టెఫెను? రాళ్ళతో కొట్టేసి 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 బాధతో రక్తము కారుతుండగా, తీవ్రమైన బాధ రాళ్ళతో కొట్టినప్పుడు. ఎందుకంటే మనకి చిన్న దెబ్బ తగిలితే ఇలాగా నొప్పి ఇదంతా ఏమైపోతుందండి, నొప్పి వచ్చేస్తుంది. అలాంటిది యెరూషలేము బయటకి తీసుకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద రాయితో కొట్టినప్పుడు స్టెఫెను గారి పరిస్థితి ఏంటండి? అది రాళ్ల ప్రదేశం తెలుసు కదా, రాయి ఒకటి ఎంత ఉంటుంది మ్యాక్సిమం. అలాంటి రాయితో ఒక మనిషి మొఖాలు చిదగొట్టినప్పుడు, కాళ్ళు చిదగొట్టినప్పుడు, చేతులు చిదగొట్టినప్పుడు, శరీరం మొత్తము చిదగొట్టడానికి వచ్చేసినప్పుడు అంత తీవ్రమైన బాధలో చేసిన ప్రార్థన అంటే ఈ పాపం వారిని. ఎందుకని? నరహత్య పాపం అండి. ఒక భక్తుని చంపేస్తున్నారు, అది పాపం. ఆ పాపాన్ని మోపకు తండ్రి. ఆలోచించండి. మనకు అన్ని బాగున్నప్పుడు ఒక మనిషి ఇలా అంటేనే మనం వెంటనే చిన్న ముఖం పెట్టేసుకుని అహాబులా ఏమైపోతాం, మూతి ముడుచుకుని మంచం ఎక్కేస్తాం. అవునా? అహాబు ఏం చేశాడు? ఎవ్వనో అన్నాడు, అందుకని ఏం చేశాడు? మూతి ముడుచుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మంచం మీదకి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు నిందలను కూడా ఏం చేసేస్తారు? పక్కకి గెంటేస్తారు. ఎందుకంటే నిందలు నిజాలు అవుతాయా? ఒకరోజు యెహోవా దేవుడు రహస్యమైనది ఏదైనా కూడా వెలుగులోకి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ నింద కాస్త ఏమైపోద్ది? అవును. కాబట్టి ప్రియులారా, నిజంగా అంత అవయవాలు చితికిపోయి అంత బాధలో రక్తం కారుతున్న ఆ స్టెఫెను గారు చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఫలించిందో తెలుసండి. గొప్ప శబ్దంతో పాపం మోపకు అని ప్రార్థన చేశాడు. సమాధి చేస్తున్న మనుషులు ఏం చేశారు? ఒక్కసారి 8వ అధ్యాయము 2వ వచనం, అదే అపోస్తలుల కార్యాలు కింద భాగం 8వ అధ్యాయము 2వ వచనం. భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించరు గాని తిరగబడలేదు, హింసించలేదు. నెక్స్ట్, ఎదురు తిరిగి సమాధానం చెప్పలేదు, బహుగా ప్రలాపించిరి. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారందరూ సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. స్టెఫెను యొక్క మరణం ఏమైందండి? చూసారా? నిజంగానండి, యేసుని నమ్మితే ఇంత ఘోరంగా చచ్చిపోవాలి, మీరు ఎవ్వరు రాకండి అన్నాడా? అలా అనుంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారండి. కానీ ఏమన్నారు? దయచేసి ఈ పాపాన్ని మోపకు అన్నాడు. కాబట్టే అక్కడి నుంచే ఒక విప్లవం పుట్టుకొచ్చేసింది. స్టెఫెను విషయంలో చెదిరిపోయిన వారందరూ ఏం చేశారో ఒకసారి 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనం. 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి, ఏ శ్రమది? రాళ్లతో ఒక మనిషిని కిరాతకంగా కొట్టి చంపేసిన శ్రమను బట్టి చెదిరిపోయారు. ఆగిపోలేదండి ప్రియులారా, చెదిరి వెళ్లి యూదులకు తప్ప మరి ఎవ్వరికి వాక్యం బోధింపక. ఎందుకంటే ముందు తమ ఇళ్లను ఏం చేసుకోవాలనుకున్నారు? శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే యూదుల ఇళ్ళనే ఫస్ట్ శుభ్రం చేయాలనుకున్నారు. అలాగ తిరస్కరించిన వారు అన్యజనుల యొద్దకు వెళ్లారు, వాక్యం ప్రకటించారు. ఇందుకీ స్టెఫెను యొక్క చావు, స్టెఫెను యొక్క సమాధి ఏమని ప్రకటిస్తుంది? రాళ్లతో కొట్టబడిన సువార్తను ఆపకు. రాళ్లతో కిరాతకంగా కొట్టబడి చంపబడుతున్నా కూడా అది ఏం ఆపకూడదు? సువార్త ఆపకు. ఆయన సమాధి, ఆయన సాగు మాట్లాడుతున్నదండి. విరామం లేకుండా ప్రకటన చేసింది కాబట్టి ఇక్కడ రాయిస్తాడు, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరి వాక్యం ప్రకటించారు. ఇప్పుడు మన మరణం గురించి, మన చావు గురించి, మన సమాధి గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఇప్పటి వరకు భక్తులు చూసాం కదా, యేసేపు గారి ఎముకలే అంత గొప్పగా 430 సంవత్సరాల సువార్త ప్రకటన చేస్తే మన సమాధి, మన ఎముకలు